మాధురి గారు వైల్డ్ కార్డ్ ద్వారా అప్పుడే ఇంట్లోకొచ్చారండి. అప్పుడే ఇంట్లోకొచ్చారు. ఇంక 'రీతూ చౌదరి', 'తనూజ' మేడం ఈ డైమండ్ ఏంటి మేడం? ఈ డైమండా? ఈ డైమండ్ వచ్చేసరికి ఇమ్యూనిటీ అంటే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చనంటే ఇంకేద్దారో అగో భజన. మేడం మీరు నన్ను సేవ్ చేయరా తనూజ? ఎన్నాళ్ళు సేవ్ చేయాలి తనూజ నీకు? ఎంతమంది సేవ్ చేయాలా తనూజ నీకు? మీ నాన్న సేవ్ చేయాలి, డిమాండ్ పవన్ సేవ్ చేయాలి, పవన్ కళ్యాణ్ సేవ్ చేయాలి, రీతూ చౌదరి సేవ్ చేయాలి. అంటే నిన్ను వెనకాల పెట్టి తొయ్యాలా తనూజ గారు? నెక్స్ట్ మనకి రమ్య మోక్ష గారు వచ్చారండి. ఇంకా తెలుసుగా యుద్ధ వీరుడు, పోరాట వీరుడు, ఎన్ని చెప్పినా సరే తక్కువే. ఆ యూనిట్కి వెళ్ళిపోతాడు అంతే ఇలాగలగా. మేడం మేడం అనుకొని ఎందుకు అలాగా? అది చూసి డిమాండ్ పవన్ వెళ్ళిపోతున్నాడు. రీతు చౌదరి చెయ్యట్టుకొని ఎక్కడికి అలా కాదు, ఇల్లంతా చూపించాలి కదా అని చూస్తుంది. ఎవరు? రీతు చౌదరి. చూసినట్టే ఏంటి అలా మాట్లాడుతావు, ఫ్రెండ్లీగా ఉండాలా మనవలే, పద 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 అని నుంచి చూపిస్తారన్నమాట. ఎందుకది? ఇంకా రావడం శ్రీజ గారు మొత్తం గ్రూప్ ప్లాన్ అయిపోయిందండి. మొత్తం గ్రూప్ అయిపోయింది. ముగ్గురు అబ్బాయిలు వచ్చారు. అదేదో వీడియోలో చెప్తాను, నిజంగా చెప్తున్నాను కదా, అదే తగ్గించుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. అదేంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మన యుద్ధ వీరుడు, పోరాట వీరుడు మాత్రం యుద్ధాన్ని ఆపడు, పోరాటాన్ని కూడా ఆపరు. అదేంటి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ ఎపిసోడ్ చాలా చెత్తగా అనిపించింది. చాలా చెత్తగా అనిపించింది. ఆడియన్స్ అందరూ కూడా ఓట్లు వేసినోడు ఎర్రి పప్పల అని అయితే నాకు అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడదాం. ముందుగా ప్లీజ్ గట్టిగా లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్పండి, ఎంతమందికి అన్ఫేర్ ఎలిమినేషన్ అది జరిగింది చెప్పండి. ముగ్గురు ఆడపిల్లలు వచ్చారు, ముగ్గురు అబ్బాయిలు వచ్చారు. దాంట్లో ఇద్దరు తెలుగు రాదంట. మళ్ళీ వాళ్ళు నేర్పించినందుకు మళ్ళీ టీచరు దివ్యనికిత. ఎంతమందికి అన్ఫేర్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పక్కాగా ఇది గేమ్ ప్లానే. దమ్ము శ్రీజ గారిని ఎలాగైనా బయటికి తోసేద్దామని చెప్పేసి ముగ్గురు ఆడపిల్లలు బ్రహ్మాండంగా స్కెచ్ గీసుకొని వచ్చినట్టు నాకైతే అనిపించిందండి. నిజంగా హానెస్ట్గా మాట్లాడతాను. ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది, నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అన్ఫేర్ ఎలిమినేషనే కాదా, ఒక ఓటింగ్ ఉందా అంటే ఓటింగ్ చేసిన వాళ్ళందరికీ దమ్ము శ్రీజ గారి ఎర్రి పప్పల. అలాంటప్పుడు షో ఎందుకు నడుపుతున్నావు సార్? షో ఆపేయండి సార్, షో ఆపేయండి బాబు. ఎందుకు షో నడుపుతున్నారు చెప్పండి? మీకు అనిపించలేదా అన్ఫేర్ అని చెప్పేసి? ఏవి ఎందుకు ప్లే చేయలేదు? అది పిఆర్ స్టంట. మనకి దివ్యల మాదిరి గారు వచ్చారు. మనకి దమ్ము శ్రీజ గారు ఏమడుగుతారు? మీ పేరు చెప్పండి అంటారు. ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు మీ పేరు అంటే మీరు చెప్పండి అంటే ఆవిడలో ఉన్నది బయట పడిందా లేదా? మనకి చిన్న మాటకి ట్రిగ్గర్ అయిపోతారు. దివ్యల మాదిరి గారు బయటపడిందిగా, బయటికి తీసుకొచ్చిందిగా. మోక్ష గారికి శ్రీజ గారికి చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. ఫేక్ అని ఇస్తుంది ఆవిడ. ఫేక్ పచ్చడి. ఆ పచ్చడి ఇచ్చినప్పుడు నేను ఎందువల్ల ఫేకు ఏంటి అని కనుక్కోవడం తప్ప, పక్కా ప్రాపర్ ప్లానింగ్ మీద ఎలాగైనా తీసి పడిచేయాలని చెప్పి తీశారు తప్ప ఏమన్నా పసందరా? నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇది అన్ఫేరా కాదా? అన్ఫేర్ ఎలిమినేషనే కాదా? ఇలాగైతే బిగ్ బాస్ నిజంగా మూసేయండి సార్, ఎందుకు సార్? కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు శ్రీజ గారు. ఏంటో తెలుసండి, పబ్లిక్ ఓటింగ్ ద్వారా నీ బయటికి రాలేదుగా. కరెక్ట్, అది పబ్లిక్ ఓటింగ్ ద్వారా బయటికి రాలేదుగా. ఏదో వచ్చారు, బొగడేటాసులు 2 పెట్టారు, ఓడిపోయారు, బయటికి తగిలేశారు అంతే. ఏమో ఇది మాత్రం అన్ఫేర్ అండి, నిజంగా అన్ఫేర్. ఫస్ట్ ఇంకా వైల్డ్ కార్డు మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే, రమ్య మోక్ష గారు పక్కా లోకల్ సాగుతారైతే ఎంట్రీ వచ్చారు. మనకి వోకల్గా మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఈ అమ్మాయి బాగా ఆడగలదు గేమ్స్ అన్నీ కూడా అనుకుంటున్నాను. ఏదన్నా పాయింట్ గట్టిగా పెట్టిద్ది ఈ అమ్మాయి. చాలా స్ట్రాంగ్గా ఉందండి. మనకి ఏవి కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారనమాట. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు షూటింగ్లో ఉన్నారంట. ఆవిడ చాలా బాధపడిందని కూడా మనకైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి శ్రీనివాస సాయి వచ్చారు. అదే మనకి గోల్కొండ హై స్కూల్లో ఉన్నారు కదా, ఆ సార్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత నాగార్జున సార్తో కూడా మనకి మూవీస్ చేశారంట. కిలాడి మూవీ ఒకటి, ఊపిరి మూవీలో కూడా మన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఫస్ట్ మనకి రమ్య గారు వచ్చినప్పుడు బ్లూ డైమండ్ అయితే ఇచ్చారు. ఫుడ్ అంటే నచ్చిన ఫుడ్ తినొచ్చు రమ్య గారు.
అది ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి చెప్పాలండి, మనకి ఇంకా 24 గంటలు తనూజాని ఎనకాల నుంచి తొయ్యడమేనా? దివ్యల మాధవి గారు వచ్చిన తర్వాత ఇది ఏం డైమండ్ అండి? ఇదా? ఎలిమినేషన్‌ని తెప్పిన డైమండ్. ఎలిమినేషన్‌నే ఆపించిన డైమండ్. నాకు మీరు ఎలాగైనా సరే ప్లీజ్ గుర్తుపెట్టుకుంటారా? ఈ ఎలిమినేషన్‌లో అంటుంది. అమ్మా తల్లి, నీకు ఎంతమంది పుషప్ చేయాలి చెప్పండి ఒక మాట. మీకు ఎంతమంది పుషప్ చేయాలి? మీ నాన్నగారు పుషప్ చేయాలి, శ్రీజ గారు పుషప్ చేయాలి, తనూజ గారు ఇంకా ఎవరు, రీతు చౌదరి గారు, డిమాండ్ పవన్, ఆర్మీన్ పవన్ కళ్యాణ్, నీకు 24 గంటలు వెనకాల నుంచి ఎవరన్నా సరే నీకు తోస్తేనే ముందుకెళ్తావా తల్లి? నువ్వు నీ సొంతంగా నువ్వు ముందుకెళ్ళలేవా? సొంతంగా ముందుకెళ్ళావా? దివ్యల మాధురి గారిని అడుగుతుంది సేవ్ చేయమని చెప్పేసి, అప్పుడే కదా వచ్చారు. నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ గురించి చూద్దామండి. శ్రీనివాస్ గారి గురించి అయితే మనకి మంచి పాటతో వచ్చారు, మనకి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే భరణి చాటు బిడ్డ అని అయితే నాకు అనిపిస్తుంది శ్రీనివాస సాయి. ఇలా కూడా చూశాను, మనోడు డాడీ అయిపోయాడు, నాన్న అయిపోయాడు అనమాట. మనకి చిన్నాన్న అయిపోయాడు భరణి గారు శ్రీనివాస గారికి. ఓకేనా? చిన్నాన్న పిల్లడం కూడా మొదలెట్టేసాడు అప్పుడే. ఇమ్యూనిటీ మనకి ఏంటంటే శ్రీనివాస్ గారికి బ్లూ డైమండ్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే ఇమ్యూనిటీ, అంటే ఎవరన్నా నామినేషన్ చేస్తే ఆ వీక్ని తెప్పించుకోవచ్చు, ఇమ్యూనిటీ పవర్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే టాస్క్ ఏదో పెట్టారు, బొగాడియా టాస్క్ ఏదే. ఆ టాస్క్లోనే నిజంగా ఏంటో స్టిక్స్ టాస్క్ అనమాట. అంటే ఏంటంటే రుబ్రోళ్ళు, రోళ్ళు, డాళ్ళు అనేది ఉంటాయన్నమాట. అంటించాలి. వీళ్ళిద్దరూ కూడా ఇసురుతుంటారు అనమాట. ఎవరెవరు? రమ్య గారున, అలాగే మనకి ఏంటంటే శ్రీనివాస్ గారు ఇసురుతుంటారు అనమాట. అందరూ ఇలా పెట్టి టేప్తో అయితే అంటించాలన్నమాట. దీంట్లోనే సంజనా గల్రాని గారు సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయారండి. నెక్స్ట్ మనకి ఏంటంటే దివ్యల మాధురి గారు వస్తారండి. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆ పాటతో అయితే వచ్చారనమాట. చక్కని ఏవి అయితే వేశారు. వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటాను. ఈవిడికి అలాగే మన సంజనా గల్రాని గారికి గొడవ అయితే ఎలా ఉంటుందో చూడాలని నాకైతే ఆశగా ఉంది. ఇప్పటికీ ఈవిడ పంచన చేరిపోయారు. ఎవరో తెలుసా? రీతు చౌదరి, అలాగే మనకి ఏంటంటే ఈవిడ తనూజ గారు. మీరు చూసుకున్నట్లయితే నిఖిల్ నయ్యర్ గారు వచ్చారనమాట. ఇక్కడ పుట్టింది కేరళ, ఉంటుంది బెంగళూరు, ప్యూర్ తెలుగు, బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతున్నాడు. ఇతనికి వచ్చింది పింక్ డైమండ్ అయితే వచ్చిందండి. పింక్ డైమండ్ అంటే ఏంటంటే మనకి ఇంకా డైరెక్ట్గా కెప్టెన్సీ అయితే అయిపోవచ్చు అనమాట. ఆ పవర్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే పొలాల టాస్క్ అనమాట. నాగార్జున గారు లెఫ్ట్ రైట్ అని అయితే అంటారనమాట. ఇక్కడ కూడా దమ్ము శ్రీజ గారు వాళ్ళ అయిపోయారు. ఇక్కడ ఏంటంటే మనకి దివ్యల మాధురి గారు గెలిచిన వెంటనే రీతు చౌదరిగా వెళ్ళి పెట్టేసుకుంటుంది అనమాట. ఎందుకంటే సేఫ్ జోన్లో గెలిపోయిందిగా రీతు చౌదరి, ఆడి గెలిచింది, సేఫ్ జోన్లో గెలిపోయింది. ఓకేనా? ఇంక ఏం చెప్తామంటే నిజంగా ఈ టాస్క్లన్నీ పెట్టి ఆ మైగ్రేన్లు బయటికి పంపించారు కదరా స్వామి. ఏంటండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఆశా గారు వచ్చారండి, అయీషా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా అయీషా గారు వచ్చారండి. నిజంగా చెప్తున్నానండి, సూపర్ అని అయితే అనిపించింది అనమాట. స్ట్రాంగ్గా ఉన్నారు కంటెస్టెంట్. 65 డేస్ తమిళ్లోని వర్క్ చేశారంట. అంటే ఏంటి? 65 డేస్ ఉన్నారు తమిళ్ బిగ్ బాస్లో. ఈవిడికి ఏంటంటే నామినేషన్ పవర్ అయితే ఇచ్చారనమాట. నామినేషన్లో నుంచి నామినేషన్ మార్చేయచ్చు డైమండ్, ఆ డైమండ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గౌరవ్ గుప్తా. ఇతనికి ఏంటంటే ఇంగ్లీషే వచ్చు, తెలుగు రాదు. మళ్ళీ ఈ ట్యూషన్ టీచర్ ఎవరు అనుకున్నారు? దివ్య నిఖిత గారు వచ్చారు. అక్కడ 4 బొమ్మలు, అమ్మాయిల బొమ్మలు ఏదో చూపించారు. అమ్మాయిల బొమ్మలు అంటే అమ్మాయిల బొమ్మలు కాదండి. తనూజ గారు, తర్వాత ఏంటంటే దివ్య నిఖిత, శ్రీజ గారు, ఓకే, తనూజ గారు, రీతు చౌదరి బొమ్మలు ఏదో చూపించారు. బొమ్మలు చూపించిన వెంటనే మనకి ఏంటంటే దీంట్లోని తనూజ గారిని తెంచుకున్నారు. తనూజ గారు 50 పుషప్స్ అనమాట. 50 పుషప్స్ అయితే తీయడం జరిగింది మనవరు. అలాగైతే లోపలికి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇతనికి కూడా మనోడు ఏంటంటే కెప్టెన్సీ బ్యాండ్ అయితే ఇచ్చారనమాట. ఫేక్ బ్యాండ్ అయితే ఇచ్చారు ఇతనికే ఫేక్ బ్యాండ్ అయితే ఇచ్చారనమాట. మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ ఉన్నాడు కదా, ఆ కెప్టెన్సీ బ్యాండ్ ఇతని మాటల ద్వారా తీయించేసి స్టోర్ రూమ్లో పెట్టమని ఒక టాస్క్ అయితే అప్ చెప్పారనమాట. ఇతనికి మనోడు తిన్నంగా చేయలేకపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు దమ్ము శ్రీజ కదా, దమ్ము శ్రీజ ఎలాగా చేయనిస్తుంది? ఏదో టాస్క్ లాగా ఉందరా, నువ్వు జాగ్రత్త అని అయితే మనోడు ఇప్పేస్తే పిచ్చోళ్ళకి ఇప్పేస్తున్నాడు అట్రా బాబు, ఇది టాస్క్ అయి ఉంటుంది, కొద్దిగా నాగార్జున గారు వచ్చినవారు కాదు అని అయితే అంటారు అనమాట. ఇక్కడ కూడా స్టాండ్ తీసుకుంది. ఆఖరికి ఆవిడికి టీ స్టాండ్ మిగిలినట్టుంది నిజంగా. ఫ్రెండ్స్, ఇంకా
ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బై బై.